మరో ప్రశ్న, ధ్యానంలో వచ్చేటువంటి అనుభవాలన్నీ నిజంగానే జరుగుతాయా లేదా అదంతా ఊహేనా? ధ్యానంలో తనను తాను అర్పించుకున్న వారికి ఇలాంటి అనుభవాలు నిజంగానే జరుగుతాయి. దాంట్లో ఎటువంటి ఊహ ఉండదు. సాధనలో ప్రారంభంలో ఉన్నవారు మాత్రం ఇల్యూజినేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు వారికి సాధనా క్రమం సరిగా ఉండకపోవటం వల్ల వాళ్ళు దాన్నే బిలీవ్ చేస్తూ తప్పుడు మార్గాలు పట్టుకుంటూ ఉంటారు, లేదా తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ సాధనా క్రమంలో వారు ఏవైతే పొందుతున్నటువంటి అనుభవాలు ఉన్నాయో అవన్నీ నిజంగానే జరుగుతాయి. ఎలా అంటే ఈ ప్రపంచంలో జరిగేటువంటి విషయాలకు అతీతంగా జరుగుతుంటాయి. అవి మనం ఎప్పుడు అవి చూసి ఉండము. అలాంటివి జరిగినప్పుడు అవన్నీ ఖచ్చితంగా మనకు సంబంధించినవి అయి ఉంటాయి. మనకు తెలియదు కదా ఏ జన్మలో ఏ గ్రహంలో ఎక్కడి నుంచి నివసిస్తున్నాం అనేది. కానీ ధ్యానంలో మన ఫీల్డ్కి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా అవన్నీ మనకు విజన్స్ చూపిస్తూ ఉంటుంది. అంటే మన సాధనలో అంత పరిపక్వత వచ్చినప్పుడు, మనకు సూక్ష్మ శక్తులన్నీ అభివృద్ధి చెందినప్పుడు ఇలా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ నిజాలే. ఇంకా ఏంటంటే సాధనా క్రమంలో జరిగేటువంటి అనుభవాల్లో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చి కొన్ని వస్తువులను కదిలించటము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అది చాలా సాధనా క్రమం జరిగిన తర్వాత జరుగుతుంటాయి. చిన్నపాటి వస్తువులను కదిలించటము, తన సంకల్పంతో అదే వేరే శక్తి ద్వారా కదిలించటము ఇలాంటివి జరుగుతుంటాయి తనకు తెలియకుండానే.